భువనేశ్వరి గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మేడం, మీ దగ్గర మొదలైన ఈ బూతుల పంచాంగం ఉమెన్ని డిమోరలైజ్ చేసి, చిన్నతనంగా చూపించి, అనరాని మాటలని రోడ్డు మీద పడేసి, బజారు మనుషుల్లా చిత్రీకరించి, ఇంట్లో గుట్టుగా కాపురం చేసుకునే వాళ్ళందరినీ తీసి విచ్చలవిడిగా మాట్లాడి, మగ వెధవల్లాగా చాలామంది రోడ్ల మీద తిరిగి ఈ రోజు దాకా సొల్యూషన్ రాలేదు ఇలాంటి వాళ్ళ గురించి. మీరు పడిన సమస్య మీ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత కూడా ఇంకో మహిళ పడుతుందంటే ఇది ప్రభుత్వం వైఫల్యం కాదా? చెప్పండి. ఇది వేరే స్త్రీ పడలేదు. ఇప్పుడున్న స్టాండింగ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ మిస్సెస్ నారా భువనేశ్వరి గారు మీరు ఇంకో స్త్రీ పట్ల నుంచుంటానంటున్నారు. కానీ మీకు జరిగిన సమస్య ఇంకొక స్త్రీకి ఈరోజు అంటుకుంది. అది కూడా సేమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీనికి ఈ రోజు దాకా ఫుల్ స్టాప్ పడలేదు. మహిళల పట్ల భయం భక్తి పెరగలేదు. విచ్చలవిడితనంగా మాట్లాడడం ఆపలేదు. పరుష పదాలన్న వాడు తక్కువ అండి. బూతులు, అరాచకమైన వర్డ్లు, అబ్యూజివ్ కాంపౌండ్ లెవెల్స్లో వర్డ్స్ని యూజ్ చేసి జనాలు మహిళల పైన విచ్చలవిడిగా మాట్లాడితే ఇంట్లోంచి బయటకు లారేరో అన్న సంస్కృతి, సంస్కారం ఇంకా కొనసాగుతుందంటే ప్రభుత్వం ఎందుకు స్టర్న్గా లేదు? పోనీ ఈ విషయం జరిగింది వేరే స్త్రీ ఎవరికో అంటే ప్రభుత్వం ఆయన కోట్ల మందిలో పట్టించుకోలేకపోయింది అనుకోవచ్చు. కానీ జరిగింది మీరు. యు ఆర్ అ పర్సన్ మెనీ పీపుల్ రెస్పెక్ట్ యు అలాట్, అడోర్ యు అలాట్. భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు గెలవటానికి ఆయన బాధపడిన సింపతి ఒకటి, మిమ్మల్ని అన్న మాట గురించి ఒకటి.